వెల్కమ్ టు సత్తా న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎదురుపడ్డ అన్నదమ్ముళ్ళు, చాక్లెట్స్ తో ప్రాణాలకు పంచి ఉన్న ముప్పు. ఫైటర్ హెలికాప్టర్ రుద్ర టెస్ట్ విజయవంతం. ట్యాంక్ బండ్పై అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు రద్దు. బాలానగర్ లో 52.50 లక్షల నగదు సీజు. 100 కిలోల బరువుతో బాహుబలి బర్గర్. ఆ శనికే శని పడితే అమెరికాలో కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి మృతి. ఫైటర్ హెలికాప్టర్ రుద్ర టెస్ట్ విజయవంతం. అత్యాధునిక ఫైటర్ హెలికాప్టర్ రుద్రను ఆర్మీకి చెందిన ఏవియేషన్ యూనిట్ విజయవంతంగా పరీక్షించింది. ఆర్మీకి చెందిన హెలికాప్టర్ రుద్ర తన సత్తా చాటింది. పర్వతాల్లో నిప్పులు కురిపించింది. బుల్లెట్లు, రాకెట్లతో టార్గెట్ ను ఛేదించింది. ఈశాన్య ప్రాంతంలోని ఒక ఎయిర్ ఫీల్డ్ నుంచి 3 సాయుధ హెలికాప్టర్లు టేకప్ అయ్యాయి. కొత్త రాకెట్లు మందుగుండును పరీక్షించాయి. రుద్ర హెలికాప్టర్ల సామర్థ్యాన్ని పరీక్షించినట్లు ఆర్మీ తెలిపింది. అత్యాధునిక ఫైటర్ హెలికాప్టర్ రుద్రాను ఆర్మీకి చెందిన ఏవియేషన్ యూనిట్ విజయవంతంగా పరీక్షించింది. ఆర్మీకి చెందిన హెలికాప్టర్ రుద్ర తన సత్తా చాటింది. పర్వతాల్లో నిప్పులు కురిపించింది. బుల్లెట్లు, రాకెట్లతో టార్గెట్లను ఛేదించింది. ఈశాన్య ప్రాంతంలోని ఒక ఎయిర్ ఫీల్డ్ నుంచి 3 సాయుధ హెలికాప్టర్లు టేకాఫ్ అయ్యాయి. కొత్త రాకెట్లు, మందుగుండును పరీక్షించాయి. రుద్ర హెలికాప్టర్ల సామర్థ్యాన్ని పరీక్షించినట్లు ఆర్మీ తెలిపింది. తొలి స్వదేశీ ఎటాక్ హెలికాప్టర్ రుద్ర నుంచి న్యూ జనరేషన్ రాకెట్, మందుగుండు సామాగ్రిని ఆర్మీ ప్రయోగించిందని, పర్వతాల్లో పోరాట సామర్థ్యాన్ని ఇది చాటిందని ప్రకటించింది. ఏవియేటర్ల కార్యాచరణ, సంసిద్ధతను కార్ప్స్ కమాండర్ అభినందించారని స్పియర్ కార్ప్స్ పేర్కొంది. రాకెట్ల ద్వారా నిప్పులు ఎగజిమ్మడంతో పాటు గుళ్ల వర్షం కురిపించిన రుద్ర హెలికాప్టర్ అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి మృతి చెందారు. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో తెలంగాణలోని ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చ వరుణ్ తేజ్ 29 సంవత్సరాలు ఎంఎస్ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అక్టోబర్ 30న జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో అతడిపై దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వరుణ్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దుండగుణ్ణి అరెస్టు చేశారు. అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో తెలంగాణలోని ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చ వరుణ్ రాజ్ 29 ఎంఎస్ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అక్టోబర్ 30న వ్యాయామశాల నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో అతడిపై దాడి చేశారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వరుణ్ను ఆస్పత్రికి తరలించారు.
అనంతరం కేసు నమోదు చేసుకుని దుండగుడిని అరెస్టు చేశారు. గత నెల 30 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్ రాజ్ 9 రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడి మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు అమెరికా అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వరుణ్ రాజ్ మృతితో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వరుణ్ మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ దాడి జరిగిన 3 రోజుల తర్వాత ఈ ఘటనపై స్పందించిన అమెరికా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. అంతేకాదు, ఈ ఘటన అత్యంత బాధాకరమంటూ విచారం వ్యక్తం చేసింది. ఎదురుపడ్డ అన్నదమ్ముళ్లు కేదార్నాథ్లో రాహుల్ వరుణ్ గాంధీ భేటీ. కేదార్నాథ్లో మంగళవారం ఓ అరుదైన ఘటన చోటు చేసుకున్నది. అన్నదమ్ములైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఒకే చోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కేదార్నాథ్లో మంగళవారం ఓ అరుదైన ఘటన చోటు చేసుకున్నది. అన్నదమ్ముళ్లైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఒకేచోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ గత 3 రోజులుగా ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. పర్యటన ముగింపు నేపథ్యంలో కేదార్నాథ్ ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురుపడగా పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. వరుణ్ గాంధీ కుమార్తెను చూసిన రాహుల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరి మధ్య రాజకీయ అంశాలే ఏవీ చర్చకు రాలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కొడుకు కాగా, వరుణ్ గాంధీ సంజయ్ గాంధీ తనయుడు. వరుణ్ గాంధీ, ఆయన తల్లి మేనకా గాంధీ బీజేపీలో కొనసాగుతున్న విషయానికి తెలిసిందే. రైతు చట్టాలు, బీజేపీ వ్యవహరించిన తీరుపై వరుణ్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే బీజేపీతో వరుణ్కు పొసడం లేదనే వార్తలు వచ్చాయి. బాలానగర్ లో 52.50 లక్షల నగదు సీజ్. నగర పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా 52.50 లక్షల నగదు పట్టుబడింది. అయితే సరైన పత్రాలు చూపించకపోవడంతో డబ్బును పోలీసులు సీజ్ చేశారు.
నగర పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా 52.50 లక్ష రూపాయలు నగదు పట్టుబడింది. అయితే సరైన పత్రాలు చూపించకపోవడంతో డబ్బును పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చింది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. నాటికి 518 రూపాయలు 90,13,033 స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 3,21,59,725 రూపాయలు నగదును సీజ్ చేయడంతో పాటు 3,52,13,849 రూపాయలు విలువైన మద్యం, 1,76,44,810 రూపాయలు విలువైన మత్తు పదార్థాలు పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే 20,91,425 రూపాయలు విలువైన బంగారం, 11,57,99,379 రూపాయలు విలువైన చీరలు. ఎన్నికల కోడ్ ప్రకారం ఎవరైనా రూ.50,000కు పైగా డబ్బును తీసుకువెళ్తున్న సమయంలో అందుకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. లేకపోతే తనిఖీ చేసే పోలీసులకు సీజ్ చేసే అధికారం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు డీసీపీ మేడ్చల్, ఏసీపీ మేడ్చల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు డుండిగల్ పోలీస్ మరియు ఎస్ఓటి బాలానగర్ టీమ్స్ ఆధ్వర్యంలో మన ఓరంపేట మన ఓకిడ్స్ స్కూల్ దగ్గర చౌరస్తా దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో తనిఖీ చేయగా అనుమానాస్పదంగా ఒకటి బ్యాగ్ కనిపించింది. అటు బ్యాగ్స్ లో మన క్యాష్ చూడగా 50 లక్షల రూపాయల క్యాష్ ఉంది. దీనికి వాళ్ళ దగ్గర ఎటువంటి కూడా ఆధారాలు వాళ్ళు చూపించలేదు. ఈ క్యాష్ కారులో ప్రయాణించినటువంటి వ్యక్తులైనటువంటి మహేందర్ యాదవ్, బుచ్చిరెడ్డి అనే 2 వ్యక్తులు ఉన్నారు. ప్లస్ నిఖిల్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, దిగి పారిపోయాడని చెప్తున్నారు. ఈ యొక్క క్యాష్ ని కారు ఇమీడియట్ గా సీజ్ చేసుకుని పంచనామా చేసి సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాష్ అంటే ఈ యొక్క దీని జనరేటర్ సోర్స్ ఎక్కడుందని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ లో ఫ్యాక్ట్స్ ఆధారంగా ఈ కేసుని ఫైనల్ చేయడం జరుగుతుంది. ట్యాంక్ బండ్ వద్ద అర్ధరాత్రి కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకునే అనాదిగా వస్తున్న సాంప్రదాయానికి జీహెచ్ఎంసీ స్వస్తి పలికింది. చెత్త వేయడం, పరిశుభ్రత పాటించకపోవడం, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ సమస్యల కారణంగా చూపుతూ ఆయా ప్రాంతాల్లో జన్మదిన వేడుకలపై బ్యాన్ విధించింది. సందర్శకులకు పరిశుభ్రత పాటించవలసిన బాధ్యతను గుర్తు చేసేందుకు జీహెచ్ఎంసీ డోంట్ లిట్టర్ అని రాసి ఉన్న సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే హైదరాబాద్ యువత ట్యాంక్ బండ్ వైపు పరుగులు తీస్తున్నారు. మిడ్ నైట్ ఎక్కడ కేక్స్ కట్ చేస్తూ ఆ క్షణాలను ఫోన్లలో బంధిస్తున్నారు. అయితే తాజాగా ట్యాంక్ బండ్పై పుట్టినరోజు వేడుకలు చేయడానికి వీల్లేదంటూ నిషేధం విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. వేడుకల సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కేక్ కట్ చేస్తూ నాన్నా హంగామా చేస్తుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సుందరీకరణ పూర్తి కావడంతో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీంతో పుట్టినరోజు వేడుకలను మరచిపోలేని జ్ఞాపకాలుగా మలిచేందుకు ట్యాంక్ బండ్ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలో కేక్ కట్ చేయించి అద్భుతమైన అనుభూతిని పొందుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత మాత్రం పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. కేక్ కట్ చేయడంతో పాటు చెత్తాచెదారం అక్కడే పారవేయడంతో పరిసర ప్రాంతాలంతా చెత్తగా మారిపోతున్నాయి. ఇదే సందర్భంలో కొందరు పోకిరీలు బర్త్డే వేడుకల పేరిట ఆగడాలు చేస్తున్నారు. అర్ధరాత్రి కేక్ కట్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయడం, రేసింగులకు పాల్పడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారికి చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పటికే మితిమీరి ప్రవర్తించిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి భారీగా జరిమానాలు సైతం విధిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అంతేకాదు సాయంత్రం పూట ఫ్యామిలీతో కలిసి ట్యాంక్ బండ్కు వెళ్లి ఉల్లాసంగా గడిపేవారికి కొందరి ప్రవర్తన ఇబ్బందికరంగా మారడంతో బర్త్డే వేడుకలను నిషేధిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
ఏమేమీ జరగనప్పుడు, జీవితం నిరాశతో నిండిపోయినప్పుడు ఏలినాటి శని పట్టిందని ఆవేదన చెందడం చూస్తుంటాము. కానీ ఆ శనికే శని పడితే వినడానికి విచిత్రంగా ఉంది కదూ. సౌర కుటుంబంలో ఇతర గ్రహాలకు భిన్నంగా చుట్టూ అందమైన 7 వలయాలు శని గ్రహం విశిష్టతను తెలుపుతుంటాయి. కానీ ఆ వలయాలే మాయమైతే ఇది కంటికి సంబంధించిన ఓ భ్రాంతి మాత్రమే. కానీ నిజంగా వలయాలు లేకుండా పోవని చెప్తున్నారు. ప్రస్తుతం శని వంపు భూమి నుంచి చూస్తే 9 డిగ్రీల దిగువకు ఉంది. వచ్చే ఏడాది ఇది 3.7 డిగ్రీలకు తగ్గిపోతుంది. ఆ తర్వాత సంవత్సరం అంటే 2025 నాటికి ఇది 0కు పడిపోతుంది. ఆ సమయంలో శని వలయాలు భూమికి సమాంతరంగా ఒక సన్నటి రేఖలాగా ఉంటాయి. ఇంత సన్నటి రేఖను చూడటం సాధ్యం కాదు. కంటికి సమాంతరంగా ఒక కాగితాన్ని దూరంగా పెడితే ఎలాగైతే అది కనిపించదో ఆ విధంగా శని వలయాలు కూడా ఈ సమయంలో కనిపించవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అయితే శని వలయాల ఈ అజ్ఞాతవాసం ఎంతో కాలం కొనసాగదు. భూమి నుంచి చూసే వారికి శని వలయాలు మళ్లీ కనువిందు చేస్తాయి. శని వలయాలు చివరిసారిగా 2009 శతమానాన్ని పూర్తి చేయటానికి శనికి 29 ఏళ్ల 6 నెలలు పడుతుంది. ఈ సమయంలో శని వలయాలు సూర్యుడితో సాపేక్షికంగా 27.3 డిగ్రీల కోణం వరకు మారుతాయి. 30 కోట్ల ఏళ్లలో శాశ్వతంగా కనుమరుగు శని చుట్టూ 7 వలయాలున్నాయి. శక్తిమంతమైన శని గురుత్వాకర్షణ శక్తికి ఆకర్షించబడి ముక్కలు ముక్కలైన గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉపగ్రహాల శకలాలే ఈ వలయాలు. బాబోయ్, 100 కిలోల బరువుతో బాహుబలి బర్గర్. 200 మంది స్కూల్ పిల్లలకు ప్రత్యేకంగా 100 కిలోల బర్గర్ తయారు కోసం మయోనైస్, దోసకాయ, టమాటో ముక్కలను 3వ పొరపై అంటే 3వ బన్నుపై ఉంచి పైన టమాటో సాస్ కలుపుతారు. తర్వాత 4-5 లేయర్లను తయారు చేసి జున్నుతో అలంకరించి మళ్లీ పైన ఆలూ టిక్కీతో ఇలా 5 పొరలుగా చేసి 100 కిలోల బర్గర్ ను తయారు చేస్తారు. ఇది చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మెక్డొనాల్డ్స్లో బర్గర్లు, ఫ్రైస్ తినడానికి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. రకరకాల బర్గర్లు, మాంసాహారం వెరైటీలు వీరి ఫేమస్. అయితే మీరు ఎప్పుడైనా 100 కిలోల బర్గర్ని చూసారా? ఖచ్చితంగా లేదనే చెబుతారు. కానీ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో చెఫ్ అతని సిబ్బందితో కలిసి ఇలాంటి బర్గర్ను ప్రత్యేకమైన రీతిలో తయారు చేశారు. ఆ బర్గర్ బరువు అక్షరాల 100 కిలోలు. 100 కిలోల బర్గర్ను ఆగ్రాలోని కొంతమంది చెఫ్లు, వారి సహచరులు కలిసి తయారు చేశారు. మొదట టేబుల్ మీద ఒక ప్లేట్పై పెద్ద బన్ను పెట్టారు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, వేయించిన బంగాళాదుంప ముక్కలు తో ఒక లేయర్గా వేశారు. ఆ తర్వాత దానిపై సాస్, కొన్ని మసాలాలు కలుపుతారు. పాలకూర, ఆకుకూరలు వేసి ఆపై బన్స్ కర్రలతో వడ్డిస్తారు. తరువాత ఈ కర్రల సహాయంతో మరొక బన్ను తయారు చేసి ఆపై మరో లేయర్గా తయారు చేశారు. అలాగే ఈ 2వ బన్నుపై ఆలూ టిక్కీలు వేశారు. సాస్ కూడా వేశారు. దానిపై 3వ బన్ను కూడా పెట్టారు. ఇలా పొరలు పొరలుగా 100 కిలోల బర్గర్ ఎలా తయారు చేస్తారు ఒక్కసారి వీడియోలో చూడండి. అలాగే మయోనైస్, దోసకాయ, టొమాటో ముక్కలను 3వ పొరపై అంటే 3వ బన్నుపై ఉంచి పైన టొమాటో సాస్ కలుపుతారు. తర్వాత 4-5 లేయర్లను తయారు చేసి జున్నుతో అలంకరించి మళ్లీ పైన ఆలూ టిక్కీతో ఇలా 5 పొరలుగా చేసి 100 కిలోల బర్గర్ను తయారు చేస్తారు.
ఇది చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పిల్లలకు కొనిచ్చే చాక్లెట్స్ తో ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు. నగర శివార్లో తయారవుతున్న నకిలీ ఉత్పత్తుల గుట్టు రట్టు. ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు నిర్వాహకులు. దుర్గంధంలోనే చాక్లెట్ తయారు చేసి వాటికి ఆకర్షణీయమైన స్టిక్కర్లు చేసి మార్కెట్లో విక్రయిస్తుంది ఈ మూట. కుళ్ళిపోయిన చింతపండును మరిగించి వచ్చిన గుజ్జును చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి మురుగునీరు ప్రవాహం ఎక్కువ కావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మీకు ఇష్టం, మీ పిల్లలకు ఇష్టమని బ్రాండెడ్ చాక్లెట్స్ కొంటున్నారా? బ్రాండెడ్ చాక్లెట్స్ తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని భావిస్తున్నారా? కానీ అలాంటి చాక్లెట్స్ జేపీసీ ఇప్పుడు మీ ప్రాణాల పాలిట విషంగా మారుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో ఓ నకిలీ బ్రాండెడ్ చాక్లెట్స్ తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ నకిలీ చాక్లెట్స్లో హానికర కెమికల్స్ ని వాడుతున్నట్టుగా గుర్తించారు. లీటర్ల కొద్ది కెమికల్స్, కలర్ ఎసెన్స్లను స్వాధీనం చేసుకున్నారు. గ్లూకోజ్ లిక్విడ్, సిట్రిక్ యాసిడ్ పౌడర్, ఆరెంజ్ లిక్విడ్ ఫ్లేవర్లతో పాటు స్వీట్ హై లాంటి కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ తయారైన నకిలీ చాక్లెట్లను బేగం బజార్ హోల్సేల్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. హోల్సేల్ వ్యాపారులు మార్కెట్లోని రిటైలర్స్కు వీటిని విక్రయించడం ద్వారా సిటీలోని అన్ని చిన్న షాపులకు ఈ చాక్లెట్స్ ను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నకిలీ చాక్లెట్స్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లోని హైదర్ గూడలో సుప్రజ ఫుడ్స్ పేరుతో కల్తీ దందా జరుగుతుంది. అను సిమ్లీ, క్యాండీ జెల్లీ పేరుతో చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు. ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు నిర్వాహకులు. దుర్గంధంలోనే చాక్లెట్లు తయారు చేసి వాటికి ఆకర్షణీయమైన స్టిక్కరింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తుంది ఈ ముఠా. లిపోయిన చింతపండును మరిగించి వచ్చిన గుజ్జును చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాకింగ్ చేస్తున్నారు. గత కొంతకాలం నుండి మురుగునీటి ప్రవాహం ఎక్కువ కావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి కల్తీ చాక్లెట్స్ తయారు చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న సత్వ టీవీ న్యూస్. నమస్తే.